మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2026 సంక్రాంతి బరిలోకి దిగుతున్న చిరు అనిల్ మార్క్ కామెడీ, తన స్టైల్ డాన్స్ స్టెప్స్తో ఆడియన్స్ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ మూవీలో ఒక సాంగ్ సంథింగ్ స్పెషల్గా ఉండబోతుందంట. చిరంజీవి, వెంకీ ఇద్దరు ఫుల్ ఫైర్తో ఆదరగొట్టబోతున్నారని టాక్. ఈ ఇద్దరికి కామన్గా సెట్ అయ్యే ఒక హుక్ స్టెప్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ హుక్ స్టెప్ నాటునాట్లా సింపుల్లా ఫ్యాన్స్ను ఫిదా చేసేలా ఉంటుందని కూడా అంటున్నారు. చిరు వెంకీ స్టెప్పులేసే సాంగ్ అయ్యాక ఫ్యాన్స్ అంతా కూడా రీల్స్, షార్ట్స్తో సోషల్ మీడియా సెన్సేషనల్గా మారుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారట మేకర్స్. ఇటీవల విడుదలైన బీటీఎస్ పిక్చర్లో చిరు వెంకీ ఇద్దరు సెట్స్పై ఎనర్జెటిక్గా కనిపించడంతో ఈ బజ్ మరింతగా పెరిగింది. స్క్రీన్పై మెగాస్టార్తో విక్టరీ కలిసి చేసే ఈ మెగా విక్టరీ హంగామా ఫ్యాన్స్కు మాత్రమే కాకుండా సినీ లవర్స్ అంతా కూడా సంక్రాంతికి సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. నయనతార కూడా ఈ సాంగ్లో స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతుందంట. చిరు గ్రేస్ ఫుల్ స్టెప్స్తో వెంకటేష్ స్వాగ్ మిక్స్ అయితే నాన్ స్టాప్ పాన్ ఇండియా లెవెల్లో వైరల్ అవుతుందని భావిస్తున్నారట. ఇప్పటికే టాప్ గేర్లో దూసుకెళ్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై రోజుకొక గాసిప్ హైప్ను ఇంకా పెంచుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 పాటలు విడుదలయ్యాయి. ఇందులో మీసాల పిల్ల పాట సెన్సేషనల్ హిట్ కాగా, శశిరేఖ పాట యావరేజ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం నుండి టీజర్ లేదా గ్లిమ్స్ వీడియో కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏంటంటే, ఈ చిత్రాన్ని అనిల్ రావుపూడి ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదని, కేవలం సంక్రాంతికి వచ్చే డబ్బుల కోసం ఆడియన్స్కి ఆ సమయంలో ఏం కావాలో అవి పెట్టి సినిమా మొత్తాన్ని చుట్టేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇక ఈ సినిమా నిర్మాణానికైన ఖర్చు కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమేనట. చిరంజీవి రెమ్యునరేషన్ 75 కోట్లు, అనిల్ రావుపూడి రెమ్యునరేషన్ 25 కోట్లు, విక్టరీ వెంకటేష్కి 15 కోట్లు, నయనతారకి 10 కోట్లు. ఇలా కేవలం రెమ్యునరేషన్స్ తోనే ఈ చిత్రం ఓవరాల్ బడ్జెట్ 200 కోట్ల రూపాయలకు పైగా అయ్యిందని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతలుగా సాహు, చిరంజీవి కూతురు సుష్మిత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అత్యధిక శాతం బడ్జెట్ సాహునే పెట్టుకుంటున్నాడట. సుష్మిత భాగం కొంతనే అయినప్పటికీ తన కూతురిని ఇండస్ట్రీ నిర్మాతగా నిలబెట్టడం కోసమే ఈ ప్రాజెక్ట్ ని మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. విడుదల సమయానికి బిజినెస్ డీల్స్ మొత్తం క్లోజ్ అయితే సుష్మిత వాటా 35 నుంచి 40 కోట్ల రూపాయల వరకు వస్తుందట. ఇలా మొదటి సినిమాతోనే తన కూతుర్ని టేబుల్ ప్రాఫిట్స్ తో ఇండస్ట్రీలోకి లాంచ్ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం కూడా దాదాపుగా పూర్తయినట్టని అనుకోవచ్చు. రీసెంట్గానే విక్టరీ వెంకటేష్ రోల్కి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారట. చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సన్నివేశాలు వేరే లెవెల్లో ఉన్నాయని టాక్. అయితే ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని చెప్పారు, కానీ విడుదల తేదీని మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు చెప్పలేదు. జనవరి 12న విడుదల చేసే ఆలోచనలు ఉన్నారట. వచ్చే వారం విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. సంక్రాంతికి వస్తున్న చిత్రంతో ఇండస్ట్రీ రికార్డ్స్ని తిరగరాసిన అనిల్ రావుపూడి మెగాస్టార్తో ఎలాంటి మ్యాజిక్ని క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.